అందరికీ నమస్కారం. నేను మీ రావేంద్ర. మనం ప్రెజెంట్ వచ్చేసి ఆర్డిటి స్టేడియంలో అయితే ఉన్నామండి. ఇక్కడ 1962 తర్వాత 2024 అంటే దాదాపు 62 సంవత్సరాల తర్వాత మనకి ఇక్కడ దులీప్ ట్రోఫీ అనేది జరుగుతుంది. మెయిన్ క్రికెట్ ప్లేయర్స్ అందరూ కూడా వచ్చి ఇక్కడ అయితే ఆడతారు. ఇప్పుడు మనమైతే గ్రౌండ్ ఏలో అయితే ఉన్నాం. అలాగే గ్రౌండ్ బి కూడా ఉంది. అలాగే ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇక్కడ సపరేట్ పిచ్ కూడా ఉంది. అక్కడ వచ్చేసి డైలీ ప్రాక్టీస్ చేసుకోవడానికి వాళ్ళు మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా వస్తారు. కొత్తగా మా ఛానల్ చూసినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి మా ఛానల్ నుంచి అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈ మ్యాచ్లు వచ్చేసి స్టార్టింగ్ September 5th నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. అప్ టు 23rd వరకు అయితే ఉంటాయండి. ఇంకా టికెట్స్ కూడా మనకు ఫ్రీగా అయితే ఇస్తున్నారు. ఎలాంటి అమౌంట్ అయితే లేదు. ఆ టికెట్స్ ఎప్పుడు ఇస్తారో అదంతా కూడా మీకు మరీ అయితే అప్డేట్ చేస్తాను మన ఛానల్ రూపంలో. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు కూడా ఆ లైవ్ వీడియో టెలికాస్టింగ్ అంతా కూడా మనకు ఏర్పాటు అయితే చేస్తున్నారు. చూడండి, టవర్స్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడంతా కూడా కెమెరాస్, జూమింగ్ కెమెరాస్ అంట, టవర్స్ కెమెరాస్ ఇవన్నీ కూడా వస్తాయి. ఈ స్టేడియంలో అయితే జరుగుతుంది దులీప్ ట్రోఫీ. 62 సంవత్సరాల తర్వాత అయితే మన అనంతపురంలో జరుగుతుంది. ఓకే, మీరు చూడొచ్చండి, మొత్తం అంతా పెయింటింగ్ వర్క్ కానీ అంతా కూడా ఇక్కడ చూడండి, మ్యాట్ అంతా కూడా రెడీ చేస్తున్నారు. తర్వాత వచ్చే స్కోర్ బోర్డు బయట పక్కన అంతా కూడా మొత్తం మీరు చూడొచ్చు. బయట పక్కన అంతా కూడా అంతా కొత్తగా అసలుకి పెయింటింగ్ అని అంత కళ మొత్తం అంతా మారిపోతుంది. ఆర్డిటి స్టేడియము మ్యాచ్ టైంలో తప్ప మిగతా టైంలో అయితే రావద్దండి. వాళ్ళు ఎంట్రీ చేసలేదు, మొత్తం ప్రొహిబిటెడ్ ఏరియా కాబట్టి మ్యాచ్ టైంలోనే రండి. ఇవి చూసారు కదా, మొత్తం అంతా కూడా మీకు వర్క్ అంతా ఎలా జరుగుతుంది అంతా కూడా చూపిస్తాను. అక్కడ చూడండి, పెయింటింగ్ వర్క్ అంతా కూడా చేస్తున్నారు. చూడండి పెయింటింగ్ పైన అంతా కూడా పెయింటింగ్ వర్క్ అంతా జరుగుతుంది. మొత్తం అంతా కళ, ఆర్డిటి స్టేడియం కళనే మారిపోతుందండి అంతా కూడా. అసలుకి అక్కడంతా కూడా స్కోర్ వేయడానికి, అడ్వర్టైజ్మెంట్స్ వేయడానికి అంతా కూడా వైట్ వాష్ అంతా కూడా వేస్తున్నారు. ఇక్కడ కూడా చూడొచ్చు మీరు. ఈ ఆర్డిటి స్టేడియం వచ్చేసి మనం అనంతపురం నుంచి ధర్మవరం పోయే రూట్లో టీవీ టవర్కి ఆపోజిట్లో అంటే దగ్గరలో అయితే ఉంటుందండి ఆర్డిటి స్టేడియం. ఇంకా లోపలికి వెళ్ళి అంతా ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఓకే, ఇప్పుడైతే మనం బయట పక్కన అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి మనం లోపలికి పోయినామంటే గ్రౌండ్లోకి అయితే ఎంటర్ అవుతాం, గ్రౌండ్ ఏలోకి. సో వీడియోని ఎక్కడైతే స్కిప్ చేయదండి, టోటల్గా అయితే చూడండి. మీకు వచ్చేసి మరీ చెప్తున్నాను, ఆ టికెట్స్ ఇచ్చే ముందు మరి మీకు వీడియో అనేది అప్డేట్ అయితే చేస్తానండి, ఎప్పుడు టికెట్స్ అనేది ఇస్తారనేసి. ప్రెసెంట్ అంతా కూడా మీరు చూస్తున్నారు కదా, మొత్తం వర్క్స్ అనేది జరుగుతున్నాయి. బయట పక్కన అంతా కూడా వర్క్స్ ఎలా జరుగుతున్నాయి అంతా కూడా మీకు అప్డేట్ అనేది ఇస్తాను, మీరు కూడా చూసేయండి. చూడొచ్చు మీరు, పెయింటింగ్ వర్క్స్ జరుగుతున్నాయి పైన. అలాగే మీకు చెప్పాను కదా, అది ఇప్పుడు మనం ఇంతసేపు మాట్లాడింది వచ్చేసి గ్రౌండ్ ఏ. ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చి మొత్తం అంతా కూడా ప్రాక్టీస్ చేసుకోవడానికి, ప్లేయర్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి. ఇది మార్నింగ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి. ఇది వచ్చేసి ప్రాక్టీస్ చేసుకోవడానికి అండి, క్రికెట్ ప్లేయర్స్ చెప్పాను కదా ఇంతకుముందు, అది దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇది గ్రౌండ్ బి. ఇది వచ్చేసి గ్రౌండ్ బి. మొత్తం 4 టీమ్స్తో September 5 నుంచి September 23వ తేదీ వరకు కంటిన్యూగా అయితే గేమ్స్ అయితే క్రికెట్ అయితే ఆడతారండి ఇక్కడ. ఓకే అండి, ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి గ్రౌండ్ బి. మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి అంతా అక్కడ చేసుకుంటారు. ఇది గ్రౌండ్ బి. మొత్తం 4 టీమ్స్తో అయితే మనకైతే ఇక్కడ ఆడుతున్నారు. 62 years తర్వాత ఆడుతున్నారు అని చెప్పాను కదా. మీకు అంతా కూడా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ అంతా వర్క్స్ జరిగేది అంతా కూడా మొత్తం సైడ్ మనం కూర్చునేది ఉంటుంది కదండి. మొత్తం అంతా అక్కడంతా కూడా గడ్డి పెరిగినది అంతా కూడా క్లీన్ అయితే చేస్తున్నారు. మొత్తం అంతా నీట్గా రోడ్ లెవెల్ కానీ అంతా కూడా చేస్తున్నారు. మట్టి అంతా వేసేసి నీట్గా లెవెల్ అంతా చేసేస్తున్నారు. తర్వాత టవర్స్ అంటే వీడియో తీసుకోవడానికి కెమెరాస్, 360 degrees కెమెరాస్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా రెడీ చేస్తున్నారు. మీకు ఇక్కడ సైడ్కి స్లైడ్స్ అయితే వేస్తున్నానండి. టీమ్ ABCD అని చెప్పేసి మీరు కూడా చూడండి. వీళ్ళే అండి మొత్తం అంతా 4 టీమ్స్ అని చెప్పాను కదా, ఆ 4 టీమ్స్ లిస్ట్ అయితే వేస్తున్నాను, మీరు కూడా చూడండి. September 5th నుంచి 23rd వరకు అయితే ఇక్కడ క్రికెట్ అయితే ఆడతారు 4 టీమ్స్తో. ఓకే, ఇక్కడ చూడొచ్చు. ఇంకా మిగతాదంతా చెప్తున్నాను. ఇక్కడ అంతా కూడా చూడండి, ఎంట్రన్స్ కానీ ఇక్కడ అంతా కూడా అంతా క్లీన్గా అయితే చేస్తున్నారు మొత్తం పెయింటింగ్తో. 62 సంవత్సరాల తర్వాత మన అనంతపురంలో అయితే దులీప్ ట్రోఫీ అయితే ఆడుతున్నారు కాబట్టి ఇంతగా అరేంజ్ అయితే చేస్తున్నారు, అంత నీట్గా చేసి. ఇంకా September 5th వరకు అయితే వెయిట్ చేద్దాం. ఈ క్రికెట్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకోకుండా ఉండాలంటే మన పేజ్ని, తర్వాత వచ్చేసి మన
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫాలో అవ్వండి. ప్రెజెంట్ అయితే ఇది అప్డేట్. మరో వీడియోతో మరి కలుస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్, జై హింద్.